మొట్టమొదటిసారి జైలు ఫుల్ అని బోర్డు పెట్టాల్సి వస్తుంది. హౌస్ఫుల్ బోర్డు. ఏ జైలు చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. నిజంగా కూడా ఏ కార్యకర్త కూడా జైలుకి వెళ్తే అక్కడ అందరూ కూడా లోపల వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ కార్యకర్తలను కలుసుకునే కేంద్రాలు అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో ఈ నందిగాం ఒకటే కాదు, జగ్గైపేట ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అక్రమ కేసులు, అక్రమంగా జైలుకి పంపించడం, వాళ్ళని జైల్లో ఉంచడం, తద్వారా వీడియో కెమెరాల ద్వారా వీడియోలు చిత్రీకరించి వాళ్ళని చూడటం, వాళ్ళని ఎంజాయ్ చేయటం ఒక సైకోఫాంటిక్ వరల్డ్ అయిపోయింది. సో అది ఎవరో అతిథులు కాదు. సో ఇలాగా కక్షపూరిత రాజకీయాల కన్నా మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో సూపర్ సిక్స్ అంటే 6 నెలలకు ఒకటి కాదు, మీరు పరిపాలన మొదలుపెట్టిన కానించి సూపర్ 6 అని ఏదన్నా చెప్పారో ఆ సూపర్ 6 అమలు పరిచి ఇదిరా మా రాజకీయం, ఇదిరా మేము పరిపాలన తీరని చెప్పాలి. మీ సూపర్ 6 లేదు, సూపర్ 7 లేవు, హామీలు లేవు, అటువంటివన్నీ పక్కన పెట్టేసి ఇక కార్యకర్తల మీద, నాయకుల మీద టార్గెట్ చేసి వాళ్ళని ఏదో జైలుకి పంపించడమే జేయంగా పెట్టుకున్నారు. ఎన్నిసార్లు పంపిస్తారు జైలుకి? ఒకసారి పంపిస్తారు, 2 సార్లు పంపిస్తారు. తెగించినోడు ఎన్నిసార్లు వెళ్తారు జైలుకి. పార్టీ కోసం ప్రతి కార్యకర్త కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఈరోజు. మీరేదో పంపించడం కాదు, మీరు అనుకుంటున్నారు మా పంపించాలని, మా కసి తీరిందని. కానీ డెఫినెట్గా ఎవరి యాక్షన్ అది రియాక్షన్ అని చెప్పి న్యూటన్ థర్డ్లో ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. మేమేదో మాకు చేత కాదు, మేము చెయ్యలేము, మా వల్ల కాదనుకునే కాదు. తప్పకుండా అలా అని చెప్పి మీరు చేసిన తప్పుడు పనులు, తప్పుడు కేసులు మేము పెట్టాం. దయచేసి అధికారులు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, తప్పు చేస్తే శిక్షించండి, తగిన ఆధారాలతో శిక్షించండి, తగిన ఆధారాలతోటి ఫిర్యాదు చేయండి. అంతే తప్ప ఏదో పోలీస్ కేసు పెట్టాలి, పోలీస్ కేసు పెడితే ఆఖరికి భార్యాభర్తల కేసుల్లో కూడా పెద్ద మనిషిగా వెళ్ళిన కూడా 14 రోజులు 15 రోజులు రిమాండ్లో ఉంచుతున్నారంటే ఇంకా 307లో పెట్టి ఏమాత్రం ప్రజాస్వామ్యం ఇది? మరి మా 5 సంవత్సరాల పరిపాలనలో జగ్గైపేట కావచ్చు, నందిగాంలో కావచ్చు, ఎప్పుడూ కూడా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద కూడా కేసు పెట్టలేదు. మేము బలంగా చెప్తాం, చూపించమనండి ఎవరన్నా మా మీద కేసు పెట్టారని. అంటే మీ పర్సనల్ మీద వెళ్తే అది వేరు, పార్టీ పరంగా కేసులు పెట్టేవి ఎన్నో కేసులు ఆ రోజు, ఇప్పుడు చెప్పడం కూడా అనవసరం. ఎన్నో కేసులు ఆ రోజు ముప్పాల్లో ఎస్సీ ఎస్టీ కేసు జరిగితే స్వయాన అప్పుడు ఎంపీ కేసీఆర్ నాని గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి, భానుగారు ఎమ్మెల్యేగా ఉంటే మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే ముప్పాల్లో అనేక కేసులు మా పార్టీ కార్యకర్తలు మమ్మల్ని తిట్టినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జైలుకి వెళ్ళకూడదు, ఎవరో కూడా జైలుకి రాకూడదు అన్న ఉద్దేశంతో ఆ సంస్కృతి మంచిది కాదని చెప్పి కేసులు మేము విరమింపజేస్తే వాళ్ళు ఈరోజు మళ్ళీ మా మీద గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే అప్పుడు కేసుల నుంచి తప్పించుకోబడ్డారో మేము ఎప్పుడైతే వదిలేసిన వాళ్ళు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు, మా గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా మీ పార్టీకి ఎసట్టా మైనస్ ఒకసారి చెక్ చేసుకోండి. తప్పకుండా మీరు ఏదైతే అక్రమ కేసులు పెడతాలనుకుంటున్నారో పెట్టండి. కానీ నేను చెప్పినట్టు ప్రతి చర్య ఉంటుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారి జైలు ఫుల్ అని బోర్డు పెట్టాల్సి వస్తుంది. హౌస్ఫుల్ బోర్డు. ఏ జైలు చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. నిజంగా కూడా ఏ కార్యకర్త కూడా జైలుకి వెళ్తే అక్కడ అందరూ కూడా లోపల వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ కార్యకర్తలను కలుసుకునే కేంద్రాలు అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో ఈ నందిగాం ఒకటే కాదు, జగ్గైపేట ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అక్రమ కేసులు, అక్రమంగా జైలుకి పంపించడం, వాళ్ళని జైల్లో ఉంచడం, తద్వారా వీడియో కెమెరాల ద్వారా వీడియోలు చిత్రీకరించి వాళ్ళని చూడటం, వాళ్ళని ఎంజాయ్ చేయటం ఒక సైకోఫాంటిక్ వరల్డ్ అయిపోయింది. సో అది ఎవరో అతిథులు కాదు. సో ఇలాగా కక్షపూరిత రాజకీయాల కన్నా మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో సూపర్ 6 అంటే 6 నెలలకు ఒకటి కాదు, మీరు పరిపాలన మొదలుపెట్టిన కానించి సూపర్ 6 అని ఏదన్నా చెప్పారో ఆ సూపర్ 6 అమలు పరిచి ఇదిరా మా రాజకీయం, ఇదిరా మేము పరిపాలన తీరని చెప్పాలి. మీ సూపర్ 6 లేదు, సూపర్ 7 లేవు,
హామీలు లేవు. అటువంటివన్నీ పక్కన పెట్టేసి ఇక కార్యకర్తల మీద నాయకుల మీద టార్గెట్ చేసి వాళ్ళని ఏదో జైలుకి పంపించడమే జేయంగా పెట్టుకున్నారు. ఎన్నిసార్లు పంపిస్తారు జైలుకి? ఒకసారి పంపిస్తారు, రెండుసార్లు పంపిస్తారు. తెగించినోడు ఎన్నిసార్లు వెళ్తారు జైలుకి. పార్టీ కోసం ప్రతి కార్యకర్త కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఈరోజు. మీరేదో పంపించడం కాదు, మీరు అనుకుంటున్నారు మా పంపించాలని, మా కసి తీరిందని. కానీ డెఫినెట్గా ఎవరి యాక్షన్ అది రియాక్షన్ అని చెప్పి న్యూటన్ థర్డ్లో ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. మేమేదో మాకు చేత కాదు, మేము చెయ్యలేము, మా వల్ల కాదనుకునే కాదు. తప్పకుండా అలా అని చెప్పి మీరు చేసిన తప్పుడు పనులు, తప్పుడు కేసులు మేము పెట్టాం. దయచేసి అధికారులు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, తప్పు చేస్తే శిక్షించండి, తగిన ఆధారాలతో శిక్షించండి, తగిన ఆధారాలతోటి ఫిర్యాదు చేయండి. అంతే తప్ప ఏదో పోలీస్ కేసు పెట్టాలి, పోలీస్ కేసు పెడితే ఆఖరికి భార్యాభర్తల కేసుల్లో కూడా పెద్ద మనిషిగా వెళ్ళిన కూడా 14 రోజులు 15 రోజులు రిమాండ్లో ఉంచుతున్నారంటే ఇంకా 307లో పెట్టి ఏమాత్రం ప్రజాస్వామ్యం ఇది? మరి మా 5 సంవత్సరాల పరిపాలనలో జగ్గేపేట కావచ్చు, నందిగాంలో కావచ్చు, ఎప్పుడూ కూడా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద కూడా కేసు పెట్టలేదు. మేము బలంగా చెప్తాం, చూపించమనండి ఎవరన్నా మా మీద కేసు పెట్టారని. అంటే మీ పర్సనల్ మీద వెళ్తే అది వేరు, పార్టీ పరంగా కేసులు పెట్టేవి ఎన్నో కేసులు ఆ రోజు, ఇప్పుడు చెప్పడం కూడా అనవసరం. ఎన్నో కేసులు ఆ రోజు ముప్పాల్లో ఎస్సీ ఎస్టీ కేసు జరిగితే స్వయాన అప్పుడు ఎంపీ కేసీఆర్ నాని గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి, భానుగారు ఎమ్మెల్యేగా ఉంటే మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే ముప్పాల్లో అనేక కేసులు మా పార్టీ కార్యకర్తలు మమ్మల్ని తిట్టినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జైలుకి వెళ్ళకూడదు, ఎవరో కూడా జైలుకి రాకూడదు అన్న ఉద్దేశంతో ఆ సంస్కృతి మంచిది కాదని చెప్పి కేసులు మేము విరమింపజేస్తే వాళ్ళు ఈరోజు మళ్ళీ మా మీద గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే అప్పుడు కేసుల నుంచి తప్పించుకోబడ్డారో, మేము ఎప్పుడైతే వదిలేసిన వాళ్ళు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు, మా గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా మీ పార్టీకి ఎసట్టా మైనస్ ఒకసారి చెక్ చేసుకోండి. తప్పకుండా మీరు ఏదైతే అక్రమ కేసులు పెడతాలనుకుంటున్నారో పెట్టండి. కానీ నేను చెప్పినట్టు ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.